ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. ధైర్యము చెడిన వారికి ధైర్యపరచుడి, బలహీనులకు చేయూత ఇవ్వుడి. దేవుడి వాక్యాన్ని నేర్చుగాక. ఆమేన్. అవునండి, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఎవరైతే ధైర్యము చెడిపోయి ఉన్నారో వారిని దేవుడి బిడ్డలమైన మనం ఏం చేయాలంట? ధైర్యపరచాలి. నీవు అనేకులను ధైర్యపరచాలంటే మొట్టమొదటిగా నువ్వు ధైర్యంగా ఉండాలండి. నేను మనము దేవుడిలో ధైర్యంగా ఉండాలి. ధైర్యం ఎప్పుడు వస్తుందంటే దేవుని యొక్క మాట మనుషులకి ధైర్యం ఇచ్చేదిగా ఉందండి. అంత మాత్రమే కాదు, మరి ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వారికి ఊతనియాలని, చేయూతని ఇవ్వాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మనం భయపడుతూ మన జీవితం అనేకులకు భయపడే స్థితిగా కాక, మనం దేవుని బట్టి ధైర్యంగా ఉంటూ అనేకులు ధైర్యం చెడిన వారిని ధైర్యపరుస్తూ, బలహీనులకి చేయూతనిస్తూ వారిని బలపరిచే వారంగా మనం ఉందాం. అటు రీతిగా దేవుడు మనల్ని దీవించి బలపరిచి ధైర్యపరిచి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతులమైన మా ప్రియ పరలోక తండ్రి, ఈ యొక్క ప్రార్థనలోకి ఇచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని, నీ బిడ్డలు భయపడేవారుగా కాదు, వారు ధైర్యంగా ఉంటూ అనేకులకు ధైర్యం ఇచ్చి అనేకులకు చేయూతనిచ్చి అయాన్ని సాక్షులుగా నిలబెట్టే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.